1948, the United Nations General Assembly declared that obligation, such responsibility has been undertaken by the district legal services authorities. One mechanism was set up by the Supreme Court, National Legal Services Authority, and for each state, a state legal services authority has been established, and every district, this Jagitala is also having district legal services authority. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఊర్లలో పోయి ప్రజలందరికీ నీకు పార్లమెంట్ చట్టం చేసింది వినండి అంటే వాళ్ళు కెన్ దే అండర్స్టాండ్. బీయింగ్ ద స్టూడెంట్స్ యూ మస్ట్ బి వాట్ ఇట్స్ కాల్డ్ enlightened, you must be tutored, you must be aware of the laws around us. స్టూడెంట్స్ కి చట్టాల గురించి చెప్పడం వల్ల మీరు ఇంకొక 10 మందికి చెప్పి మీరు కూడా ఆలోచిస్తారు. అంటే మనం తెలియకుండానే ఇన్ని చట్టాల పరిధిలో కూడా బతుకుతున్నాము. కానీ బట్ వీ డు నాట్ హ్యావ్ ద ఇంపాక్ట్, ద కాన్షియస్నెస్. ఇప్పుడు మనకు చెప్పండి ఎన్ని చట్టాల మధ్యలో మనకు తెలియకుండానే చట్టాలు అనేటువంటి చట్టంలో చిక్కిపోయినాము. మనకు తెలియకుండానే అవి కూడా మన లైఫ్లో వాటి ఇంపాక్ట్ ఉంటాయి. మ్యారేజ్ అయింది, సక్సెస్ఫుల్గా ఉన్నారు, వెళ్ళండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్ద మనుషుల మధ్యలో పోయి విడాకుల కోసం పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల దగ్గర విడాకులు రాసుకుంటాం. మనం చూస్తాం మన నిత్య జీవితంలో మనకు తెలిసినటువంటి ఊళ్ళల్లో మనకు తెలిసినటువంటి కుటుంబాలలో ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కడో దగ్గర పెద్ద మనుషులందరూ తీసుకొచ్చి తీర్మానం చేస్తారు, వాడు 2 లక్షలు కట్టడం ఇచ్చాడు, మేము 4 ఇస్తాం, వాళ్ళు పెట్టినటువంటి అన్ని దీంట్లో తాపా బోళ్ళు అన్నీ కలిసి వారి పడేస్తాం, నమస్తే ఈ కట్టు అడ్డు. మీకు ఒక సమస్య చెప్తా, ఇది విన్న తర్వాత ఇప్పుడు జరిగిన విడాకు కరెక్టా కాదని చెప్పండి. ఇట్లనే ఒక ఊళ్ళో పెళ్ళైన తర్వాత వాటికి వీళ్ళకి పడలేదు, విడాకులు తీసుకుంటే వాటి అది చట్టం తలపై తాను తెలుసుకోవడం. చట్టం అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్, ఈవెన్ దో యూ నో అబౌట్ ఇట్ ఆర్ యూ డు నాట్ నో అబౌట్ ఇట్, దట్ విల్ షో ఇట్స్ ఇంపాక్ట్. సో దిస్ ఈస్ the human rights. What meaning of human rights? Everyone will under the umbrella of laws. Whenever you are claiming your right, who has to give right? Everybody are matter. Rights everyone are. చట్టాలు ఇవ్వాలి. చట్టాల గురించి తెలుసుకోకపోతే మీకు రైట్స్ గురించి ఎట్లా తెలుసు? ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 19(1)(g), రైట్ టు స్పీచ్, రైట్ టు క్యారీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21. ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 20 to 35, ఫాలోడ్ బై ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో our endeavor is to enlighten the people about their rights. మీకు ఇన్ని రకాలైనటువంటి చట్టాల ద్వారా మనకు ప్రొటెక్షన్ ఉంది అనేది మనకు తెలియాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజింగ్ దిస్ లీగల్ అవేర్నెస్ క్యాంప్. చట్టాలు అనేది అంతా ఇంప్లిమెంట్ కావాలి అంటే అవేర్నెస్. సో ఐ విల్ టేక్ 1 minute break. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా మీ దగ్గరికి, గుల్లపల్లి రోడ్లో మీ ఇన్స్టిట్యూషన్, మీ కాలేజ్ ఉంది. నేను వచ్చే టైంలో ఒక 2 మనుషులు కొట్టుకుంటున్నారు. ఒకటి కట్టె తీసి ఇంకొంత అల మీద కొట్టిండు, అంత అలా మిగిలిపోయింది. నేనే జడ్జిని కదా అని దిగి వాళ్ళని కొట్టినోని పట్టుకొని బాబు నేను జైలు అనడానికి లేదు. రైట్ విట్నెస్ ఫర్ దట్ ఇన్సిడెంట్. వాడు నా ముందే వాళ్ళు తల వల్ల కొట్టి ఇంకా సాక్ష్యం ఎందుకు, నేనే కదా చూసింది. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్? వై?
there are some procedures, there are some procedural laws. 26 మన బాంబే అటాక్ జరిగింది ఎప్పుడు తాజ్ హోటల్ మీద 26/11 26/11 every Indian known that Kasab has caused that mission. He killed so many persons, but even though we have followed the procedure. ఇంత జరిగిన సంఘటనలు అంత తుపాకుల రాజ్యం వచ్చి పోలీసు వాళ్ళు న్యాయం చేయటం మొదలు పెడితే మనం అంతా ఇక్కడ ఉంటాం. ఒకసారి ఆలోచించండి మీరు. అప్పుడు ఏమవుతుంది? చట్టం లేదు, హ్యూమన్ రైట్స్ లేవు, ఏమీ లేవు. అధికారం గర్భం అయిపోతుంది. ఎవడైతే బలవంతుడో ఆ బలవంతుని రాజ్యంలో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సొసైటీ అల్లకల్లోలం అయిపోతుంది కదా. వై? Because there is a gap between the laws and public. దేశంలో చట్టాలను తయారు చేసి పార్లమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ ఇండియా ఈజ్ ప్రోన్ టు సైబర్ క్రైమ్, ఎస్పెషల్లీ అగైనెస్ట్ ద ఉమెన్. చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు, ఉమెన్, ఇంతెందుకు బాగా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి విక్టిమ్. Now crimes are changing its contour. అంటే క్రైమ్ అనేది ఇదివరకు మన సాంప్రదాయ క్రైమ్ ఒక దొంగతనం ఎట్లా జరిగేది అంటే నువ్వు ఇంటికి తాళం పెట్టేసి పొలం పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల తాళం మొదలు కొట్టి లోపల బీరువా మొదలు కొట్టి దాంట్లో చదువుకోమని ఇంట్లో పోయింది దొంగ. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, వాడు పంపించిన ఓటీపీ, వాడు పంపించిన కాల్కో, లేకపోతే వాడు పంపించిన లింకో నువ్వు క్లిక్ చేస్తే నీ మొత్తం కూడా సభ. ఇప్పుడు చెప్పు, ఆ దొంగ దోపిడీ చేసినటువంటి దొంగ ఏ ఊరికి సంబంధించిన వాడు? ఆడనా మొగనా? ఆయన వయసు ఎంత? వాడు ఏ మతం? డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఇవన్నీ తెలుసా? సైబర్ క్రైమ్స్ అనే దానికి రూపమే లేదు. వాడి ఈ దేశం కూడా కాదు కూడా తెలియదు. వాడి బంగ్లాదేశ్, నైజీరియానో అర్థం కాదు, ఈ ఇంటి పక్క కూడా అర్థం కాదు. 28% ఆఫ్ ఎంటైర్ గ్లోబల్ సైబర్ క్రైమ్స్ being committed in India. India stood first in cyber crimes. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే మీరు సెల్ ఫోన్ పక్కకు పెట్టుకున్నారు, ఎవరికి సంబంధం లేకుండా పక్కకు పోయి సెల్ ఫోన్ చూస్తున్నారంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ వన్ డే యూ విల్ బికమ్ విక్టిమ్. ఏదో ఒక రోజు ప్రమాదం మీకు వచ్చి ఉన్నది. ఆ బాంబు మీరు బాంబు పెట్టుకొని నిద్రపోతానని అర్థం. అది ఎప్పుడో బ్లాస్ట్ అయింది. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ వీరికి కావాలి, వీరికి కావద్దు అనేది ఏది లేదు. విక్టిమైజేషన్ టు సైబర్ క్రైమ్ బీయింగ్ డ్రాస్టికల్లీ డెవలపింగ్ ఇన్ దిస్ కంట్రీ. నెంబర్ 2 అమెరికా, నెంబర్ 3 కెనడా. మనం థర్డ్ ప్లేస్లో ఉంటుంది. పోయిన సంవత్సరం 2023లో 2024 గడిచేసరికి అమెరికాను, కెనడాను నెట్టేసి ఇండియా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సైబర్ క్రైమ్. ప్రపంచంలో కూడా ఉన్నటువంటి హ్యాకర్స్ అందరూ కూడా టార్గెటెడ్ ఇండియా. బికాజ్ ఇండియా ఇస్ అ వెరీ వాస్ట్ హబ్. రోజుకు నోకి దోచుకున్నంత అంటే అమాయకులు కూడా ఎక్కువ దేశంలో. నీకు ₹1,00,000 లాటరీ తగ్గింది, 10,000 ఏమో తక్కువ వేస్తాం. లక్ష నాకెందుకు దొరుకుతుంది? నాకు లక్ష వచ్చేయాల్సిన అవసరం ఉంది. నేను టికెటే కొనలే, నాకు పుణ్యానికి లక్ష ఎవరు ఇస్తాను అని ఆలోచించాను. ఇమ్మీడియట్లీ లేకపోయినా వాళ్ళకి చెప్తే నా వచ్చిన లక్ష లేదు అనుకొని భార్య గెలవకుండా భర్త గెలవకుండా భార్య ఇట్లా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో ఈ బిట్ కాయిన్, తొట్టు కాయిన్ అని చెప్పేసి లక్షలు కూడా కొట్టుకుంటాం అనుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మనది కాని వస్తువులు, మనది కాని డబ్బులు మనం తీసుకోవాలనుకోవటం కూడా నేరమే. ఇట్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ ఇన్ ద ఐపీసీ. రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్. చట్టబద్ధంగా నువ్వు లాస్ కాకూడదు అన్నప్పుడు లాస్ అయినావంటే కూడా ఇవాళ విక్టిమ్. రాంగ్ఫుల్ గెయిన్ అంటే నీకు నీ కెపాసిటీ, నీ క్యాలిబర్, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నీ కష్టం, నీ పనితనం కాకుండా ఉత్త పుణ్యానికి డబ్బులు వస్తాయి అంటే అది రాంగ్ఫుల్ గెయిన్ అయితే. అంటే నీది కాని సంపద నీ దగ్గరకు వస్తున్నదంటే కూడా తప్పే. అది ఎన్నడో నాడిపోతుంది. వాటికి ముందు ఒక లారీ, ఒక బండి గుద్దుకుంటే ఆ బండి కూడా సస్పెండ్. ఎదురుగానే శ్మశాన వాటికి ఉంది కదా, తీసుకుని బొంద పెట్టాం కదా. వై
టైము ఎవ్రీథింగ్ సేఫ్ కదమ్మా. ఇజ్ ఇట్ ద ప్రొసీజర్? దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. శ్మశానం Yo